నాకేం కర్మండి, మీ లాభం కోసం నా పని పెద్దాపురం కావాల్సిందేనా? దాన్ని కోడలు చేసుకోమన్నారు, చేసుకున్నారు. కష్టపెట్టమన్నారు, పెట్టాను. మళ్ళీ నా చేత ఈ అర్థమైన సాగిరి చేయిస్తే ఊళ్ళో వాళ్ళంతా నా కథ కైకులూరు అయిపోయిందని అనుకోరండి. అనుకోరు. అనుకుంటే పెద్ద కొంపలే మునిగిపోలేవయ్యా. అవతల నాకు సాగు బతుకు సమస్య వచ్చింది. బాధపడకు. చెయ్యి. మావయ్య గారు మీరెందుకు పని చేస్తున్నారు? నేను నువ్వు చిన్న పిల్లవి, పైగా ఉట్టు మనిషి కూడా కాదు. నువ్వు వచ్చి ఇలా కుర్చీలో హాయిగా కూర్చొని పని చేయించుకో. ఏ చేయడానికి ఉన్నారు కదా, అసలు నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగా ఏమయ్యా, గచ్చు ఎండిలా మెరిసిపోవాలి. నేను మళ్ళీ వస్తాను. వెండిలాగా మెరిసిపోద్ది. ఆ వెండికి తర్వాత గ్లాస్ వేసుకుని కాఫీ తాగుతు కానీ ఆడపిల్లలు కూడా లేక పక్కువ నువ్వు. ఇదిగో గేదెలు కడిగితే ఎలా ఉండాలో తెలిసిన చర్మం ఎండి పళ్ళలా తలతల్లా ఆడిపోవాలి. కడుగు. చేస్తాను. ఏమండి ఏమిటిది? నేను కడుగుతానుగా. నువ్వు ఉండవా? నువ్వు చిన్నపిల్లలు, నీకేం తెలియదు. అయినా కృష్ణ చెల్లెలు నువ్వెందుకు కష్టపడాలి? బాబు కొడుకు ఎద్దుల్లో ఇద్దరున్నారు. కష్టపడి ఎద్దు ఇచ్చి పెడతా అలా నిలబడతాడు. తో ఎదవకేది వాకలు తొండానికి కూడా పోయారుమేనటి అతను అడుగువచ్చు. దరిద్ర పనులు నేను చేయలేనండి. ఇదిగో నాకు ఎదురు చెప్పావంటే గన్నొచ్చు కాల్చేస్తాను. ఎవరన్నా నిన్నే సంతోషంగా కాల్చేస్తాను. నీ వల్ల నా బతుకు డబ్బులు పాలైపోతున్నాయా? ఈ అడవ సాగిరి చేయడం కంటే గోదావరిలో పడి చావడం మంచిది. గోదావరి అంటే గుర్తొచ్చింది. మీ తండ్రి కొడుకులు ఇద్దరు గోదావరిలో ములిగారు. పదం మునిగి మచ్చిలి పట్ల మళ్ళీ ఊళ్ళోకి రావాలి, పని ఉంది. నడండి. గోవిందా 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 హలో. అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటది కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?